క్యూ న్యూస్లో పనిచేయటకు సీనియర్ వీడియో ఎడిటర్స్ కావాలను సంప్రదించవలసిన నెంబర్లు 8688926084. ఒక శుభ సూచకం జరిగితే కుడికాలు పెట్టి ఇంట్లోకి రమ్మంటారు. దయచేసి మీరు అందరూ లైక్ కొట్టి లోపలికి రండి. మార్నింగ్ న్యూస్కి లైక్ బటన్ని క్లిక్ చేసి ఆ తర్వాత లోపలికి రండి. ఇలా చాలా చాలా గొప్ప విషయాలు మాట్లాడుకోవాల్సినటువంటి సందర్భం వచ్చింది. ఎందుకంటే చారిత్రాత్మకమైనటువంటి నిర్ణయం జాబ్ క్యాలెండర్. ఏ ఉద్యోగం ఏ రోజు నోటిఫికేషన్ వస్తుంది, ఎప్పుడు ఎగ్జామ్ జరుగుతుంది, ఎప్పుడు ఇంటర్వ్యూ ఉంటుంది, ఎప్పుడు పోస్టింగ్ ఇస్తారు, ఈ అన్నిటినీ క్లియర్గా జాబ్ క్యాలెండర్ ద్వారా ప్రకటించబోతుంది తెలంగాణ ప్రభుత్వం. నిన్న క్యాబినెట్లో తీసుకున్నటువంటి అత్యంత కీలకమైనటువంటి ఈ నిర్ణయాన్ని దయచేసి నిరుద్యోగులు మేధావులు అంతా స్వాగతం పలకాల్సిందిగా మీకు రిక్వెస్ట్ చేస్తూ, కాంగ్రెస్ పార్టీ తన మేనిఫెస్టోలో ఇచ్చినటువంటి ప్రతి హామీని నిలబెట్టుకోవడం కోసం ఇవాళ చారిత్రాత్మకమైనటువంటి నిర్ణయాలు తీసుకుంటూ ఉంది. సహజంగానే ఇలాంటి నిర్ణయాలు తీసుకోలేనప్పుడు విపక్షం ఏదో గలాటా సృష్టించి ఏదో ఆందోళన చేసి ప్రజల్ని డైవర్ట్ చేసేటువంటి కార్యక్రమాలు చేస్తాయి. అయితే ప్రజలు మాత్రం చాలా క్లియర్గా ఉన్నారు. చాలా ఏం జరుగుతూ ఉంది రాష్ట్రంలో, నిరుద్యోగుల పక్షాన రాష్ట్ర ప్రభుత్వం ఎట్లా నిలబడ్డది, రైతుల పక్షాన ఎట్లా నిలబడ్డది, ఆ తర్వాత మహిళల పక్షాన ఎట్లా నిలబడ్డది, ఉద్యోగస్తుల పక్షాన ఎట్లా నిలబడ్డది, క్లియర్గా ఎప్పటికప్పుడు కేసీఆర్ పాలసీలు అడుగుతూ ఉండు. అసలు పాలసీ ఏందంటే ఇక ఆ పాలసీలు మహిళా లోకాన్ని ఉద్ధరించే దిశగా మహిళలకు 500 రూపాయలకే సిలిండర్, ఉచిత బస్సు రవాణా, 200 యూనిట్ల కరెంటు ఫ్రీ, ఆ రకంగా మహిళలకు రైతన్నలకు 2 లక్షల రూపాయల రుణమాఫీ, సన్న ఒడ్లు పండిస్తే 500 రూపాయల మద్దతు ధర అదనంగా, ప్లస్ రైతులకు ఎక్కడ కూడా ఇబ్బంది కాకుండా 24 గంటల కరెంటు, తర్వాత కాలువలు ఇతరత్రాల ద్వారా రైతులకు సాగునీరు అందించేటువంటి కార్యక్రమం. ఇక ఎవరాలు ఇది రైతులకు సంబంధించినటువంటి అంశం. ఇక ఉద్యోగస్తుల విషయానికి వస్తే, ఉద్యోగ సోదరులారా, ఎప్పుడు వస్తాయో తెలియని జీతాల దగ్గర నుంచి 1 తారీఖునే జీతాలు, 1 తారీఖు రోజు జీతాలు ఇచ్చి డిఏలకు సంబంధించి పెండింగ్ ఏరియర్స్ కొన్ని ఇస్తూ, ప్రమోషన్లు ఇస్తూ, అసలు బదిలీలు అంటే ఎట్లుంటాయో తెలియకుండా కేసీఆర్ పరిపాలన చేస్తే బదిలీల ప్రక్రియను చేపట్టి ఇవాళ ఉద్యోగస్తులకు భారం కాకుండా, పని ఒత్తిడి జరగకుండా ఉద్యోగస్తులను, కొత్త ఉద్యోగస్తులను తీసుకొస్తూ ఇటు ఉద్యోగ వర్గాలను సంతోషపెట్టింది. తాజాగా నిరుద్యోగులకు సంబంధించి ఇప్పటికీ 40 కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వం వచ్చిన తర్వాత 40,000 మంది కొత్త ఉద్యోగస్తులు ప్రభుత్వంలో కలిసిరు. మళ్ళీ మెగా డిఎస్సి వేయబోతా ఉంది. అలాగే నిరుద్యోగుల కోసం కళ్ళు కాయలు కాసేలా ఎదురు చూడకుండా, ఎప్పుడు పడుతుందో నోటిఫికేషన్ తెలవనంతగా కన్ఫ్యూజన్లో ఉండకుండా కాంగ్రెస్ పార్టీ మేము పట్టభద్రుల ఎమ్మెల్సీ ఎన్నికల్లో కూడా ఏ హామీలు అయితే ఈ వర్గాలకు ఇచ్చినామో ఆ హామీలన్నింటినీ వరుస క్రమంలో నెరవేర్చుకుంటూ వస్తూ ఉంది కాంగ్రెస్ పార్టీ. ఇవాళ ఉద్యోగ క్యాలెండర్ని, జాబ్ క్యాలెండర్ని ఇవాళ కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వం ప్రజాపాలన గౌరవ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారి చేతుల మీదుగా ఇవాళ అసెంబ్లీలో ప్రకటన చేయబోతా ఉన్నారు. ఇంకా అంతేకాదు సోదరులారా, అక్కడితో అయిపోలే. యువతకు నైపుణ్యమైనటువంటి విద్యను అందించడం కోసం, స్కిల్స్ డెవలప్మెంట్ కోసం స్కిల్స్ యూనివర్సిటీని ఇవాళ ముచ్చెర్లలో ఓపెన్ చేసుకోవడం జరిగింది. కేసీఆర్ ఏమో మల్లారెడ్డి యూనివర్సిటీ, పల్లా రాజేశ్వరరెడ్డి యూనివర్సిటీలు ఓపెన్ చేస్తే కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వం, ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు ప్రభుత్వ యూనివర్సిటీని ఓపెన్ చేసిండు, స్కిల్స్ యూనివర్సిటీని, స్కిల్ డెవలప్మెంట్ యూనివర్సిటీని. ఈ రకంగా అటు యువతకు ఇటు
ముఖ్యమంత్రి గారు ఇన్ని వర్గాలకు సంబంధించినటువంటి సంక్షేమాన్ని మీరు కాంక్షించిర్రు. క్యూ న్యూస్లో పనిచేయటకు సీనియర్ వీడియో ఎడిటర్స్ కావాలను సంప్రదించవలసిన నెంబర్లు 8688926084.